నమస్తే. ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. మనుష్యతాలో మిగిలిన 4 పారాగ్రాఫ్స్ ఈ వీడియోలో చూద్దాం. रहो न भूल के कभी मदांध तुच्छ वित्त में सनात जान आपको करो न गर्व चित्त में अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ है दयालु दीनु बंधु के बड़े विशाल हाथ है अतीव भाग्यहीन है अधीर भाव जो करे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఈ పారాగ్రాఫ్లో కవి ఏం చెప్తున్నారంటే మనిషి జీవితంలో గర్వం లేకుండా ఎలా జీవించాలి అన్నది చెప్పారు. रहो न भूल के कभी मदांध तुच्छ वित्त में सनात जान आपको करो न गर्व चित्त में. మదాంద్ అంటే విత్ ఇంటాక్సికేటింగ్ ప్రైడ్, తుచ్ లిటిల్, విత్ మనీ, గర్వ్ ప్రైడ్, సనాత్ గాడ్ ఈజ్ విత్ మీ, చిత్ మైండ్. కవి ఏం చెప్తున్నారంటే డబ్బు అనే మాయలో పడి ఎప్పుడు కూడా తలపొగురుతో జీవించొద్దు అని, ఇంకా భగవంతుడు నాతోనే ఉన్నాడు అని గర్వంగా ఆలోచించొద్దని అంటున్నారు. డబ్బులతో దేన్నన్నా కొనేయచ్చు అనే పొరపాటు ఆలోచనలో కళ్ళుండి కూడా గుడ్డివారిలా జీవించొద్దని అంటున్నారు. డబ్బులు చిన్న వస్తువు అయినప్పుడు అసలైన సంపద అని కవి దేన్ని చెప్తున్నారంటే సాక్రిఫైస్ని. మనిషి తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువుల్ని చూసి చాలా గర్వంగా ఆస్తిపరుడు అనుకుంటాడు. కానీ ఏ మనిషి దగ్గరైతే ఓర్పు, సహనం, త్యాగం, ఎదుటివారిని అర్థం చేసుకునే మైండ్, ఇంకా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ, ఇలాంటి క్వాలిటీస్ ఉండవో ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆయన పేదవాడి కిందే లెక్కకొస్తాడు. రావణాసురుడిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే తన దగ్గర బోల్డంత సంపద ఉన్నప్పటికీ తన తలపొగరు కారణంగా, ఇంకా సాక్రిఫైస్ అనే క్వాలిటీ లేకపోవటం వల్ల తన బంగారు లంక అంతా బూడిదైపోయింది. కాబట్టి కవి డబ్బు అనే చిన్న సంపదని చూసి గర్వించొద్దని చెప్తున్నారు. అనాథ కౌన్ హై యహా త్రిలోకనాథ్ సాత్ హై దయాలు దీను బంధుకి బడే విశాల హాత్ హై. అనాథ్ అంటే ఆర్ఫెన్, త్రిలోకనాథ్ గాడ్, దీన్ బంధు ప్రొటెక్టర్ ఆఫ్ పూర్, విశాల్ హాత్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ లైన్స్లో కవి ఏం చెప్తున్నారంటే నేనొక అనాథుణ్ణి, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకోవద్దంటున్నారు. 3 లోకాలని రక్షించే భగవంతుడు ఉన్నప్పుడు ఎవరు కూడా అనాథ అవ్వరు. ఏ దిక్కు లేని వారికి భగవంతుడే దిక్కు. భగవంతుడు చాలా శక్తివంతుడు, 3 లోకాలని రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి శక్తివంతమైన రక్షణలో ఉన్నప్పుడు ఎవరు కూడా అనాథలవ్వరు. అతీవ భాగ్యహీన హై అధీర్ భావ జో కరే వహీ మనుష్య హై కి జో మనుష్యకి లియే మరే. అతీవ్ అంటే వెరీ ఎక్సెసివ్, భాగ్యహీన్ అన్లక్కీ, అధీర్ భావ్ బీయింగ్ రెస్ట్లెస్. ఏ వ్యక్తి అయితే ధైర్యం లేకుండా భయపడుతూ ఉంటాడో అలాంటి వ్యక్తి దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ దురదృష్టవంతుడి కిందే లెక్కకొస్తాడు. అసలైన మనిషిని ఎవరిని అంటారంటే ఏ వ్యక్తి అయితే తన గురించి కాకుండా సమాజం గురించి బ్రతుకుతూ ఉంటాడో అలాంటి వ్యక్తిని మనిషి అంటారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. अनंत अंतरिक्ष में अनंत देव है खड़े समक्ष ही स्वबाहु जो बड़ा रहे बड़े बड़े परस्परावलंब से उठो तथा बढ़ो सभी अभी अमृत्य अंक में अपंक हो चढ़ो सभी रहो न यो कि एक से न काम और कासरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనుషుల్లో దేవుడు కూడా స్వయంగా స్వాగతిస్తారో ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అనంత అంతరిక్ష మే అనంత దేవ హై ఖడే సమక్ష హీ స్వబాహు కో బడా రహే బడే బడే. అనంత్ అంటే ఇన్ఫనైట్, అంతరిక్ష్ స్కై, దేవత గాడ్స్, సమక్ష్ ఇన్ ఫ్రంట్, స్వబాహు ఓన్ ఆర్మ్స్. ఆకాశం అనంతమైనది. అలాంటి అనంతమైన ఆకాశంలో ముక్కోటి దేవతలు మన ముందు నుంచుని ఎంతో ప్రేమగా రమ్మని పిలుస్తున్నారు. ఈ 2 లైన్స్ ఇంకా బాగా అర్థం కావాలి అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ భక్త రామదాసు గారు. భద్రాచల రామదాసు గారి జీవిత చరిత్ర ఇంచుమించు అందరికీ తెలిసిందే. ఈయన జీవితంలో ఆఖరి క్షణాలు వచ్చినప్పుడు సాక్షాత్ భగవంతుడే వైకుంఠం నుంచి విమానం పంపించి ఈయనని రమ్మని ఆహ్వానించారు. ఊరంతా చూస్తూ ఉండగానే విష్ణు పార్షదులు ఆయనని విమానంలో కూర్చోబెట్టుకుని వైకుంఠం తీసుకుని వెళ్లారు. परस्परावलंब से उठो तथा बढ़ो सभी अभी अमृत अंक में अपंक हो चढ़ो सभी. परस्परावलंब ఇంటర్డిపెండెన్స్, అమృత్య అంక్ ల్యాప్ ఆఫ్ గాడ్, అపంక్ మడ్ ఫ్రీ. ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే ఒకరికొకరు తోడు నీడగా ఉండి కలిసిమెలిసి ముందుకు వెళ్ళమని చెప్తున్నారు. దేవుడికి పువ్వులతో పూజ చేస్తున్నప్పుడు ఏదన్నా పువ్వు కింద పడిపోతే
అయ్యో కింద పడిపోయింది, అపవిత్రమైపోయింది, మట్టి అంటుకుందని చెప్పి ఆ పువ్వుల్ని పూజకి ఉపయోగించం. పువ్వుల విషయంలో అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మనమే స్వయంగా భగవంతుడి ఒళ్ళో కూర్చోవాలి అంటే కవి అపంక్ హో చడో సబి అంటున్నారు. పంక్ అంటే డర్టీ, అపంక్ అంటే ప్యూరిటీ. ప్యూరిటీ అన్నది బయట నుంచి కాదు, ఇంటర్నల్గా చెప్తున్నారు. శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుంటే సరిపోదు. ఇక్కడ కవి ఇంటర్నల్ ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. మన మైండ్ లోపల ఎలాంటి చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇంటర్నల్ ప్యూరిటీ అన్నది వస్తుంది. ఇలా నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి ఒళ్ళో కూర్చోగలుగుతాం. రహోన యోగి ఏక్ సే న కామ ఔర్ కాసరే వహీ మనుష్య హై కి జో మనుష్యకే లియే మరే. కవి ఈ లైన్లో మీరు ఈ రకంగా బ్రతకద్దు అని చెప్తున్నారు. ఏ రకంగా అంటే ఒకరికొకరు సాయం చేసుకోకుండా, పనికి రాకుండా బ్రతకద్దని చెప్తున్నారు. మనం ఉండి కూడా ఎవరికి పనికి రాకపోతే మనం మనిషి అనిపించుకోం. ఎవరైతే 10 మందికి పనికొచ్చేలా బ్రతుకుతారో వారే అసలైన మనిషి. మనుష్య మాత్ర బంధు హై యహీ బడా వివేక్ హై, పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హై, ఫలానుసారు కర్మ కే అవశ్య బాహ్య భేద హై, పరంతు అంతరైక్య మే ప్రమాణభూత వేద హై. అనర్థ హై కి బంధు హీ న బంధు కి వ్యతా హరే, వహీ మనుష్య హై కి జో మనుష్యకే లియే మరే. ఇందులో కవి ఏం చెప్తున్నారంటే అందరూ భగవంతుడి సంతానమని. మనుష్య మాత్ర బంధు హై యహీ బడా వివేక్ హై, పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక హై. మనుష్య మాత్ర అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, బంధు రిలేటివ్స్, వివేక్ నాలెడ్జ్, పురాణ పురుష్ గాడ్, స్వయంభూ సెల్ఫ్ బార్న్. ఈ లైన్లో కవి ఏం చెప్తున్నారంటే ఈ భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బంధువులని అనుకోమంటున్నారు. ఇదే అసలైన నాలెడ్జ్ అని చెప్తున్నారు. ఈ భూమిపైన ఉన్న అందరూ బంధువులు అవుతారు. ఏ రకంగా అంటే దీనికి ప్రమాణం పురాణం. మన పురాణాల్లో భగవంతుడు స్వయంభూ అని చెప్పారు, అంటే సొంతంగా పుట్టారు. ఆయన సంతానమే మనందరం. ఆయన సంతానం అయిన కారణంగా అందరూ అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అవుతారు, అంటే ఒకరికొకరు బంధువులు అవుతారు. నెక్స్ట్, ఫలానుసారు కర్మకే అవశ్య బాహ్య భేద హై, పరంతు అంతరైక్యమే ప్రమాణభూత వేద హై. ఫలానుసార్ అకార్డింగ్ టు ద రిజల్ట్, బాహ్య ఎక్స్టర్నల్, భేద్ డిఫరెన్స్, అంతరైక్య యూనిటీ ఆఫ్ సోల్, ప్రమాణభూత్ విట్నెస్. ఎలాగైతే మన చదువును బట్టి మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతుందో అలాగే మనం చేసిన కర్మలు బట్టి మన జన్మ అన్నది డిసైడ్ అవుతుంది. కర్మ అంటే చేసే పనులు బట్టి మన జన్మని డిసైడ్ చేస్తారు. ఇది అంతా బయటికి కనిపించే డిఫరెన్స్ మాత్రమే, కానీ లోపల నుంచి అందరూ సమానం. బేసిక్గా అందరూ ఒక్కటే సమానం అన్న ఈ మాటకి సాక్ష్యం వేదం. అనర్థ హై కి బంధు హీ న బంధు కి వ్యతా హరే, వహీ మనుష్య హై కి జో మనుష్యకే లియే మరే. అనర్థ్ అంటే బ్యాడ్, వ్యతా హరే రిమూవల్ ఆఫ్ ఆల్ పెయిన్. ప్రపంచంలో ఎక్కువగా బాధ కలిగించే విషయం ఏంటంటే ఒక రిలేటివ్ ఇంకొక రిలేటివ్ కష్టాలకి కారణం అవుతున్నారు. నేనున్నాను అని ధైర్యం చెప్పి బయటికి తీసుకురావటం మానేసి మరిన్ని కష్టాల్లో నెట్టేస్తున్నారు. ఏ వ్యక్తి అయితే తన గురించి కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి జీవిస్తూ ఉంటారో వారినే అసలైన మనిషి అంటారు. మనుష్యతలో లాస్ట్ పారాగ్రాఫ్, చలో అభిష్ట మార్గ మే సహర్ష కేలతే హుए, విపత్తి విఘ్న జో పడే ఉన్హే ढकेलते हुए, गटे न हेल मेल हाँ बड़े न भिन्नता कभी, अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी, तभी समर्थ भाव है कि तारता हुआ तरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే కష్టాలని ఆనందంగా ఎదుర్కొని ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఈ సమాజ ఉన్నతి జరుగుతుందని. చలో అభిష్ట మార్గ మే సహర్ష కేలతే హుए, విపత్తు విఘ్న జో పడే ఉన్హే ढकेलते हुए. అభిష్ట్ అంటే డిజైర్, సహర్ష్ విత్ ప్లెజర్, విపత్తి క్రైసిస్, విఘ్న ఆబ్స్ట్రకల్స్, ఢకేల్నా టు పుష్. కవి ఏం చెప్తున్నారంటే ఇష్టమైన దారిని చూస్ చేసుకున్నప్పుడు అది కెరియర్ అవ్వచ్చు లేదా లైఫ్లో ఇంకేదన్నా కావచ్చు, ఆ దారిలో ఆడుతూ పాడుతూ వెళ్ళమంటున్నారు. చూస్ చేసుకున్న ఆ దారిలో ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ఆనందంగా వాటిని దాటుకుని ముందుకు వెళ్ళమంటున్నారు. గటేన హేల్ మేల్ హా బడేన భిన్నతా కభి, అతర్క్ ఏక్ పంత్ కే సతర్క్ పంత్ హో సభి. హేల్ మేల్ యూనిటీ, భిన్నత వేరియేషన్, అతర్క్ బియాండ్ లాజిక్, పంత్ వే, సతర్క్ బివేర్. అలా ముందుకు వెళ్తున్నప్పుడు అందరినీ కలుపుకుంటూ ఎలాంటి తేడా లేకుండా కలిసిమెలిసి ముందుకు వెళ్ళమంటున్నారు. క్యాస్ట్, రిలీజియన్, కలర్, నేషనాలిటీ లాంటి డిఫరెన్సెస్ ఏదీ లేకుండా
ఏదన్నా సాంప్రదాయంలో ఉన్న విషయాన్ని లాజికల్గా అర్థం చేసుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. तभी समर्थ भाव है कि तारता हुआ तरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. समर्थ, capable, तारता, remove suffering, తరే, బియాండ్ ఆల్. మనిషిలో ఉన్న గొప్ప కేపబిలిటీ ఏంటంటే తన బాధలతో పాటు వేరే వారి బాధల్ని కూడా తీసేస్తూ ముందుకు వెళ్ళటం. ప్రపంచమంతా వసుదైవ కుటుంబకం అనే భావంతో అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్ళటం. ఇలా ఏ మనిషి అయితే ముందుకు వెళ్తారో వారినే అసలైన మనిషి అని అంటారు. ఎదుటివారిని కాపాడటానికి తన ప్రాణాలని కూడా లెక్క చేయనివాడే అసలైన మనిషి. ఇదే మనుష్యత. ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.